అందరికీ నమస్కారం. నేను మీ అను. ఇప్పుడు కథలోకి వెళ్దాం. సూర్య షాక్ అవ్వకు. హిందూ ఇది కళ కాదు, నిజమే. ముందు నువ్వు నాకు కాఫీ ఇవ్వు, ఆ తర్వాత ఇద్దరం కలిసి గుడికెళ్దాం. రెండు కళ్ళు పెద్దవి చేసి చూస్తూ షాక్లో ఉంది హిందూ. ఓయ్, మరీ అంత తినేసేలా చూడకు, అసలే అందగాన్ని దిష్టి తగులుతుంది అంటాడు సూర్య. సూర్య నుండి దూరం జరిగి, ఇదిగో సూర్య కాఫీ అంటూ రూమ్లోకి వచ్చింది హిందూ. సారీ హిందూ, కొంచెం ఎక్కువ చేశాను కానీ తప్పదు, నువ్వు అసలే ఫైర్ కదా, అందుకే ఈ యాంగిల్ అంటాడు సూర్య. నేను చేయాల్సి వస్తుంది అంటూ కాఫీ తాగుతూ హాల్లోకి వచ్చి కూర్చొని పేపర్ చదువుతాడు. టేబుల్ పక్కనున్న వాటర్ బాటిల్ తీసుకొని బాటిల్ దించకుండా తాగిందే హిందూ. సూర్య, అసలు నువ్వేనా ఇలా నా దగ్గరికి రావటం, నన్ను పట్టుకొని గుడికి వెళ్దాం అంత కలలా ఉంది. నా గుండె ఏంటి ఇంత వేగంగా కొట్టుకుంటుంది, ఇంకా నా బుగ్గలు కూడా చాలా చల్లగా ఉన్నాయి, నా కాళ్ళు చేతులు అసలు ఈ వణుకేంటి కొత్తగా, దేవుడా అసలేం జరుగుతుంది, ఎప్పుడు లేనిది సూర్య నన్ను తాకగానే నాకెందుకు ఏదో తెలియని అలజడి మనసులో మొదలైంది. హిందూ, నువ్వు ఈ టైంలో అసలు వీక్ అవ్వకు, చాలా ధైర్యంగా ఉండాలి. కూల్ హిందూ, నువ్వు ఇలా అయితే సూర్య నిన్ను ఒక ఆట ఆడుకుంటాడు. సో నువ్వు సూర్య ముందు ఎప్పట్లానే హిందూలా ఉండాలి, అర్థమైందా అనుకుంది మనసులో. సూర్య కింద నుంచి అరుస్తూ, హిందూ తొందరగా రెడీ అవ్వు, గుడికి వెళ్ళాలి, టైం అవుతుంది అంటాడు. ఆ సూర్య అంటూ రెడీ అయి కిందకి వస్తుంది హిందూ. హిందూ కాళ్ళ పట్టీల శబ్దం విని నెమ్మదిగా పేపర్ కిందకి దించుతూ హిందూను చూస్తాడు. ఇప్పటి వరకు నిన్ను ఇప్పటి వరకు ఇలా తనివి తీరా అస్సలు చూడలేదు హిందూ, నిజంగా నువ్వు చాలా అందగత్తివి, ఎంత అందంగా ఉన్నావు బంగారం, నిజంగా నువ్వు మిస్ ఇండియా అవ్వాలి అనుకుంటాడు మనసులో. నడుస్తూ హిందూ, ఏంటి ఎప్పుడు లేనిది నా వైపు అలా చూస్తున్నాడు సూర్య, వెళ్దామా నెమ్మదిగా పైకి లేచి హిందూ. చెప్పు సూర్య, మనసులో ఏంటి వాయిస్ అదోలా వస్తుంది. హిందూ వైపు అడుగులు వేసి, చాలా అందంగా ఉన్నావు హిందూ అంటాడు. గుట్కలు మింగుతూ గుడికి వెళ్దామా సూర్య అంటుంది హిందూ. ఇష్ అంటూ హిందూ పెదవుల మీద చేయి వేసి హిందూ కళ్ళకున్న కాటుకి తీశాడు సూర్య. మనసులో ఏం చేస్తున్నావు సూర్య, ఎప్పుడు లేనిది ఏంటి ఇది కొత్తగా, నువ్వు ఇంత దగ్గరగా వస్తుంటే నాకు ఏదోలా అవుతుంది. సూర్య, దేవుడా మాట్లాడకుండా పెదవుల మీద చేయేశాడు. నాకు కాళ్ళు చేతులు అస్సలు ఆడటం లేదు, నిన్నేమి చేయను హిందూ అని హిందూ చేతిని తీసుకొని గుండెల మీద పెట్టుకొని, నువ్వు హిందూ ఆదిత్య భరద్వాజ్ కదా, నువ్వు ఇంత అందంగా రెడీ అయితే ఈ చిన్న గుండె అస్సలు తట్టుకోలేక నీ వైపు లాగుతుంది, అందుకే నీ దగ్గరకు వచ్చి నీ అందమైన కళ్ళని చూస్తూ ఉన్నాను. ఎందుకో తెలియదు, నీ కళ్ళంటే చాలా ఇష్టం. ఇప్పటి వరకు నేను నీ కళ్ళని మాత్రమే ఎక్కువ చూశాను, ఈరోజు నిన్ను ఇంత దగ్గర నుంచి చూస్తుంటే నిజంగా ఆ దేవుడు అచ్చం నిన్ను ఒక అందమైన బాపు బొమ్మలా తయారు చేసి ఇలా నా దగ్గరికి పంపించాడు. హిందూ షాక్ అవుతూ సూర్య మాటలు వింటూ చూస్తూ ఉంది. నేను చూస్తుంది సూర్యేనా, ఏంటి కొత్త మాటలు, దేవుడా ఈ సూర్యకి ఏమైంది, అందుకే నీ అందానికి దిష్టి తగులుతుంది అని ఈ దిష్టి చుక్క అంటాడు సూర్య. మనసులో ఏమైంది సూర్య, ఉదయం నుంచి కొత్తగా మాట్లాడుతున్నావు అంటుంది హిందూ. చేతికున్న కాటుకు తీసి చెంప మీద ఉన్న హిందూ కురుల్ని నెమ్మదిగా సూర్య తన రెండు చేతుల వేళ్లతో వెనక్కి నెట్టాడు. సూర్య చేతులు చెంప మీద పడగానే రెండు కళ్ళు గట్టిగా మూసుకొని గుండె చప్పుడు వేగం పెరగడంతో రెండు చేతులు బిగించి మనసులో నాకెందుకు సడన్గా గుండె చప్పుడు వేగంగా కొట్టుకోవటం మొదలైంది అనుకుంటుంది. నెమ్మదిగా కురులను వెనక్కి నెట్టి హిందూ చెవి వెనుక దిష్టి చుక్క పెట్టాడు. మనసులో నువ్వు ఇంత మొద్దు వెంటే నీకు అసలు రొమాంటిక్ యాంగిల్ అస్సలు లేదు తెలియదు అనుకుంటాడు. హిందూ పెదవుల మీద చేయేసి ఉఫ్ అంటూ నెమ్మదిగా హిందూ ఫేస్ మీద నోటితో ఊది, ఓయ్ ఎందుకంత భయం నీకు, నేను నిన్నేమీ చేయను అంటాడు. సిగ్గుతో హిందూ రెండు బుగ్గలు ఎరుపెక్కి నెమ్మదిగా రెండు కనులు తెరిచి మాటలు రాక గొంతు తడారిపోయి సూర్య వైపు చూస్తూ ఉంది. సూర్య రెండు చేతులతో హిందూ బుగ్గలు పట్టుకొని, పోలీస్ వైఫ్ ఇలా భయపడితే ఎలా, ముందు నువ్వు నాకు దూరం జరుగు సూర్య, నాకు అంత కొత్తగా ఉంది ఈ ఫీలింగ్, ఏంటో అస్సలు తెలియటం లేదు, మాటలు మూట కట్టుకొని ఏమీ లేదు సూర్య అంటుంది. నీకు సిగ్గుపట్టడం కూడా వచ్చా హిందూ, ఏంటి సూర్య, అంటే అందరినీ కొట్టడం తప్ప ఎప్పుడు నేను సిగ్గుపడ్డం చూడలేదు, అలాంటిది ఈరోజు నువ్వు ఇలా సిగ్గుపడుతుంటే ఏదో కొత్తగా ఉంది, అంటే నేను అమ్మాయిని కాదా అంటుంది హిందూ. అలా అని నేను అనలేదు, గుడికి టైం అయింది సూర్య, వెళ్దామా అని ఫాస్ట్గా నడిచి కారులో కూర్చొని, అమ్మయ్య బాగానే తప్పించుకున్నాడు, ఈ సూర్య అసలు మామూలుగా కాదు, నిజంగా రౌడీ పోలీస్. హిందూ కంగారుగా నడవటం చూసి నవ్వుకొని కారు దగ్గరికి వెళ్ళి లోపల కూర్చొని కార్ స్టార్ట్ చేసి డ్రైవింగ్ చేస్తూ ఉన్నాడు సూర్య. కామ్గా విండో నుంచి బయటికి చూస్తుంది హిందూ.
హిందూ వైపు చూస్తూ నెమ్మదిగా కారాపాడు సూర్య. సూర్య వైపు చూస్తూ ఉంది హిందూ. ఇప్పుడు చెప్పు హిందూ, ఎందుకు కోమలి గురించి నా దగ్గర నిజం దాచావు? ఇంత డబ్బు, హోదా ఇవన్నీ వదిలి నా కంపెనీలో ఎందుకు జాబ్ చేస్తున్నావు? నిజం చెప్పు హిందూ. నేనెంత కోప్పడినా నన్ను కనీసం ఒక్క మాట కూడా అనలేదు. ఎందుకు హిందూ? అసలు ఇదంతా దేనికోసం చెప్పు హిందూ. అసలు నువ్వెవరు? సమయం వచ్చినప్పుడు నీకు అన్నీ చెప్తాను హిందూ అంటుంది హిందూ. సూర్య కానీ ఒక్క మాట, ఈ డబ్బు, హోదా మాకు అది దేవుడిచ్చిన వరం. సూర్య అర్థం కాలేదు హిందూ. మాది మధ్య తరగతి కుటుంబం సూర్య. మా నాన్న ఆనంద్ నాయుడు గారు కష్టపడి పొలం పని చేస్తూ ఉన్న దాంట్లోనే పేదలకు సహాయం చేసేవాడు. అలా పరమేశ్వరుని మహిమ మాకు తోడుగా ఉండి ఈరోజు మాకు ఇంత పేరు తెచ్చింది. మరి మీ అమ్మ నాన్న ఎక్కడ హిందూ? ఆ వాసు లక్ష్మి మీ పిన్ని బాబాయ్ అని నాకు తెలుసు. నీకెలా తెలుసు సూర్య అంటుంది హిందూ. ఒక చూపు హిందూ వైపు చూస్తాడు సూర్య. మనసులో పోలీసువి కదా, నీకు తెలియకుండా ఎలా ఉంటుందనుకొని నెమ్మదిగా తరలించుకుంది. చెప్పు హిందూ, నువ్వెందుకు నా కంపెనీలో జాయిన్ అయ్యావు? అసలు మీ అమ్మ నాన్న ఎక్కడ ఉన్నారు? చెప్పాను కదా సూర్య, సమయం వచ్చినప్పుడు నీకు అన్ని విషయాలు చెప్తాను. నీ నోటితో అన్ని విషయాలు నువ్వే చెప్పాలి హిందూ. ఎందుకంటే మొత్తం అంతా కోమలి గురించి నీకు మాత్రమే తెలుసు అంటాడు సూర్య. సరే హిందూ, నీ మనసుకి ఎప్పుడు చెప్పాలనిపిస్తుందో అప్పుడే చెప్పు. సన్నటి నీటి పొర కంటిలో తెచ్చుకొని పక్కకు తిరిగి విండో నుంచి బయటకు చూస్తూ నన్ను క్షమించు సూర్య. ఇంకా కొన్ని విషయాలు నాకు తెలియాల్సింది. అప్పటి వరకు నీకు అక్క గురించి నిజం చెప్పలేను అని మనసులో బాధపడుతుంది హిందూ. సూర్య మనసులో, హిందూ నువ్వు నా దగ్గర ఏదో దాస్తున్నావు అనుకుంటూ కార్ డ్రైవింగ్ చేస్తూ ఉంటాడు. కాసేపటికి ఇద్దరు గుడికి చేరుతారు. సూర్య, హిందూ ఇద్దరు కార్ దిగి లోపలికి ఉంటారు. చుట్టూ అంతా ఒకసారి చూసి ఎవరూ లేరు, కానీ ఎందుకు ఎవరో నన్ను హిందూను ఫాలో చేస్తున్నట్టు అనిపిస్తుంది అనుకుంటూ ఆలోచిస్తూ హిందూ వైపు చూశాడు సూర్య. లోపలికి వెళ్దామా అన్నట్టు సూర్య వైపు చూస్తూ ఉంది హిందూ. హిందూ కళ్ళని చూస్తూ తన మనసులో ఉన్న మాట అర్థమయ్యి హిందూ చేయి పట్టుకుని పద లోపలికి వెళ్దామని ఇద్దరు గుడిమెట్లు ఎక్కారు. మనసులో అనుకుంది సూర్యకి ఎలా తెలిసింది అనుకుంటూ సూర్య వైపు చూస్తూ ఉంది హిందూ. మరీ అంతలా చూడక హిందూ, నీ మనసులో ఏముందో ఈ హిందూ సూర్య ఆదిత్యకి మాత్రమే తెలుస్తుంది. ఎక్కువ ఆలోచించుకు. మనసులోని పోలీస్ బుర్రకి అన్ని విషయాలు ఎలా తెలుస్తాయో అనుకుంటూ సూర్య చేతిని పట్టుకొని గుడిమెట్లు ఎక్కింది. హిందూ వైపు నవ్వుతూ చూస్తూ ఉంటాడు. సూర్య వైపు చూడకుండా గుడి చూస్తూ ఉంది. చెట్టు చాటున దూరం నుంచి గమనిస్తూ ఉన్న ఒకతను ఫోన్ తీసుకొని హిందూకి సూర్యకి ఫోటోలు తీసి ఎవరికో పంపిస్తాడు. ఇంకా ఉంది, సూర్య హిందూని లవ్ చేస్తున్నాడు. అది హిందూకి అర్థం కావటం లేదు. కోమలి ఎలా చనిపోయిందో హిందూకి తెలుసా? చూడాలి. సూర్య చేసిన వీడియో ఇంకా ఆ వాయిస్ రికార్డింగ్ ఏంటో చూడాలి. ఇప్పుడు సూర్య హిందువులని ఫాలో చేస్తుంది ఎవరో చూడాలి.